ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 690 నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. మరి దీని గురించి మా ఇన్పుట్ ఎడిటర్ మురళీకృష్ణ మరింత విశ్లేషణ అందిస్తారు. మురళీకృష్ణ, ప్రధానంగా ఈ ఎన్నికల షెడ్యూల్లో ముఖ్యంగా నోట్ చేసుకోవాల్సిన కీ పాయింట్స్ ఏంటి? చాలా కీలకమైనటువంటి ఎన్నికలకు భావించవచ్చు. ఎందుకంటే ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2.5 ఏళ్ల కాలం గడిచిన తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలకి సమాయత్తమైనటువంటి పార్టీలన్నిటికీ ఇది ఒక సెమీఫైనల్స్గా భావించడానికి ఆస్కారం ఉంది. మొత్తంగా 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఇంతకుముందు చెప్పినట్టు 5 రాష్ట్రాల్లో మొత్తం 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు. అదే సందర్భంలో 690 నియోజకవర్గాల్లో జరగబోతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా భావించడానికి ఆస్కారం ఉంది. దట్టు ప్రధానమంత్రి కీలకమైనటువంటి నిర్ణయం, నోట్ల రద్దుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత గడిచిన 50 రోజులుగా ప్రజానికం అనేక రకాలైనటువంటి అవస్థలు పడిన తర్వాత డిసెంబర్ 31న ప్రధాని మోదీ వైపు నుంచి ఏదైనా ప్రకటన ఉంటుందా అని చెప్పి ఆశించినటువంటి సందర్భంలో అది కూడా చాలా నిరుత్సాహపూరితంగా జరిగిందని విపక్షాలు ఈరోజు విమర్శలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి ఖచ్చితంగా రాజకీయంగా ప్రధాని మోదీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రజానికం ఆమోదముద్ర ఉందా లేదా అనేటువంటి అంశానికి కూడా ఈ ఎన్నికలు ఒక రిఫరెండంగా భావించడానికి ఆస్కారం ఉంది. అంతటి కీలకమైనటువంటి ఎన్నిక అని చెప్పి మనం చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే చిన్న రాష్ట్రాలన్నీ కూడా ఒక్క విడతలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక షెడ్యూల్ని ప్రకటించింది. గోవాలో ఒక్క విడతలో జరగబోతున్నాయి ఫిబ్రవరి 4వ తేదీన, పంజాబ్లో ఫిబ్రవరి 4నే ఎన్నికలు జరుగుతుంది, ఉత్తరాఖండ్లో ఫిబ్రవరి 15న ఎన్నిక జరుగుతుంది. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో, మణిపూర్లో మాత్రం కొంత హిల్లీ రీజియన్ కాబట్టి అక్కడ మాత్రం కొంత 2 విడతలుగా జరగబోతున్నాయి. మార్చి 4న అలాగే మార్చి 8వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. కానీ అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో మాత్రం మొత్తం 7 విడతలుగా ఎన్నికలు నిర్వహించాలని, మొదటి విడతలో 5 విడతలుగా ఫిబ్రవరి నెలలో 11, 15, 19, 23, 27 ఈ తేదీల్లో ఫిబ్రవరి నెలలో మొదటి 5 విడతలకు సంబంధించిన ఎన్నిక, అలాగే మరో 2 విడతలు మార్చి 4, 8వ తేదీన ఎన్నిక నిర్వహించాలని ఇప్పటికే ఎన్నికల సంఘం తన షెడ్యూల్ ప్రకటించింది. మొత్తానికి 5 రాష్ట్రాలకి కలిపి ఈ మొత్తం ఫలితాలు 11వ తేదీన, మార్చి 11వ తేదీన రాబోతున్నాయి. అంటే దాదాపుగా ఈ అన్ని పార్టీలకి కూడా చాలా కీలకంగా భావిస్తున్నటువంటి ఎన్నిక. ముఖ్యంగా అధికార బీజేపీకి, ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్కి, అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎస్పీ, బీఎస్పీ లాంటి పెద్ద పార్టీలు, అకాలీదళ లాంటి పార్టీలన్నింటికీ కూడా ఇది ఒక కీలకమైన అతి ముఖ్యమైనటువంటి ఎన్నికగా భావిస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫలితాలు ఒకేసారి మార్చి 11వ తేదీన రాబోతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ ఎన్నికంతా కూడా రాబోయేటువంటి కాలంలో ఏ రకమైనటువంటి రాజకీయ పరిణామాలకి నాంది ప్రస్తావన అన్నది ఈ ఎన్నిక ద్వారా తేలేటువంటి ఆస్కారం ఉంది. అలాగే ప్రధాని మోదీకి, ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకత్వానికి ప్రజల ఆమోదముద్ర ఏ మేరకు ఉంది, అదే సందర్భంలో నోట్ల రద్దు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నిక కాబట్టి నోట్ల రద్దు ప్రభావం ప్రజల మీద ఏ రకంగా ఉంది, ప్రధాని మోదీ వెంట ఇంకా ఇప్పటికీ ప్రజలు ఉన్నారా లేదా అనేటువంటి తేలేటువంటి ఆస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో తన స్థానాన్ని కోల్పోతున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి అసలు భవిష్యత్తు ఏదైనా మిగులుతుందా లేదా అనేటువంటి అంశాన్ని తేలేటువంటి ఎన్నిక భావించడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలకి కూడా ఎన్నిక చాలా కీలకమైనటువంటిది, చాలా నిశ్చితమైనటువంటి ఎన్నిక మనం భావించడానికి ఆస్కారం ఉంది. కానీ ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి? యూపీ విషయమే తీసుకుంటే అందరి ఫోకస్ కూడా ఇప్పుడు యూపీ మీద ఉంది. ఎందుకంటే అతిపెద్ద నియోజకవర్గం, దట్టు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎంపీ స్థానాన్ని కూడా దాదాపుగా బీజేపీ కైవసం చేసుకున్నటువంటి ఎన్నిక. అంతటి అద్భుతమైనటువంటి ఆమోదముద్ర ప్రధాని మోదీకి మొన్నటి ఎన్నికల్లో ప్రధాని మోదీకి యూపీ నుంచి లభించినటువంటి సందర్భంలో ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల తర్వాత ప్రధాని మోదీకి అంతటి యాక్సెప్టెన్స్ మళ్ళీ ఆ రాష్ట్రంలో ఉందా లేదా అనేది. ఎందుకంటే మొత్తం 403 నియోజకవర్గాలు ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీలో రాజకీయ పరిణామాల ఆధారంగానే కేంద్రంలో ప్రభుత్వాలు డిసైడ్ అవుతూ ఉంటాయి అనేది అందరూ భావించేటువంటి ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా యూపీ ఎన్నికల ప్రభావం కేంద్రం మీద ఖచ్చితంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. మొన్నటి ఎన్నికల్లో అంతటి ఆమోదముద్ర మోదీకి లభించిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని ప్రభావం ఏ మేరకు ఉంది, 2.5 ఏళ్ల తర్వాత ఒక మిడ్ పాయింట్లోకి వచ్చిన ఈ సందర్భంలో ఎంత మేరకు ప్రధాని మోదీకి యాక్సెప్టెన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకోవడానికి ఆస్కారం ఉందా, అదే సందర్భంలో అక్కడ అధికారంలో ఉన్నటువంటి ఎస్పీ ఇప్పటికే అంతర్గత కలహాలతో సతమతమవుతున్నటువంటి పరిస్థితి, తండ్రి కొడుకులే ఈరోజు సింబల్కి సంబంధించి కొట్లాడుకుంటున్నటువంటి ఈ వాతావరణంలో ఎస్పీ రాజకీయ భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. అదే సందర్భంలో బీఎస్పీ ఖచ్చితంగా తమ అధికారంలో ఒంటరిగా రాగలము అనేటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి మాయావతి మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వస్తున్నాయి, అనేక అవినీతిపరమైనటువంటి ఆరోపణలు ఆమె మీద ఉన్నాయి. అదే సందర్భంలో రీసెంట్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బీఎస్పీకి సంబంధించినటువంటి పార్టీ అకౌంట్లో 100 కోట్ల రూపాయలు కనుగొని వాటికి సంబంధించినటువంటి నోటీసులు అందుకున్నటువంటి ఈ సందర్భంలో బీఎస్పీ ఏ మేరకు గెయిన్ అవుతుంది, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎవరితో సేల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పటికే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అఖిలేష్ కూటమితో కాంగ్రెస్ పార్టీ సేల్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో అక్కడ 2వ పార్టీగా
అఖిలేష్తో కలిసి పోటీ చేయాలని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భంలో అందరి ఫోకస్ మొత్తం యూపీ మీదే ఉంది. యూపీ పరిణామాల ఆధారంగానే మొత్తం దేశ రాజకీయ భవిష్యత్ అనేది డిసైడ్ అవుతుందని చెప్పి భావిస్తున్నారు. ఇక పంజాబ్ విషయంలో రెండో పెద్ద రాష్ట్రమైనటువంటి పంజాబ్ విషయంలో ప్రస్తుతం బీజేపీ కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎంత మేరకు అక్కడ మళ్ళీ తిరిగి తన స్థానాన్ని బదిలీపరుచుకుంటుంది అనేది ఒక పెద్ద సమస్య. అకాలీదళతో కలిసి ఆ పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలో రాగలుగుతుందా లేదా, అక్కడ ఆప్ మొదటిసారిగా తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఆప్ ఈ ఢిల్లీలో గెలిచిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా రెండో రాష్ట్రంగా కైవసం చేసుకోవాలని ఆప్ ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో అక్కడ ఆప్ ఏ మేరకు తన ఉనికి చాటుకోగలుగుతుంది, కాంగ్రెస్ పార్టీ కూటమి అక్కడ ఏ మేరకు బలపడుతుంది కూడా చూడాలి. ఈ రెండు కీలకమైనటువంటి పరిణామాలే అందరి ఫోకస్ ఈ ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చే తీర్పు బీజేపీకి ఏ రకంగా రెఫరెండంగా ఉంటుంది 2019 ఎన్నికలకు? ఖచ్చితంగా 2019 ఎన్నికలకి ఇది ఖచ్చితంగా రెఫరెండంగా భావించవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు పంజాబ్లో కానీ లేక యూపీలో కానీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి పరిణామాల ప్రభావం ఖచ్చితంగా కేంద్రం మీద ఆధారపడవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక ప్రచారం మొదలుపెట్టారు. ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో పెను మార్పులకి నాంది ప్రస్తావన జరగవచ్చు. ప్రధాని మోదీ స్థానం పక్కకి జరిగి ఆ స్థానంలో మరొక ప్రధానమంత్రి బీజేపీ నుంచి ఎన్నిక అయ్యేటువంటి స్థాయిలో బీజేపీలో అంతర్గత తిరుగుబాటు అనేది ప్రారంభమవుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తున్నటువంటి ఒక ప్రచారం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నటువంటి పరిణామం కావచ్చు. కానీ ప్రధాని మోదీ ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నోట్ల రద్దు విషయంలో దీని ప్రభావం ఈ ఎన్నికల మీద కూడా ఉంటుందన్నది ఆ పార్టీ కోరుకుంటున్నటువంటి మాట. ఇవన్నీ కూడా జరగబోయేటువంటి రాజకీయ పరిణామాలు. థ్యాంక్స్ అలాట్ మురళీకృష్ణ. మొత్తం మీద